నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. కాదంబరి జత్వాని అందరు గుర్తుండే ఉంటుంది పేరు. సినీ నటి. గత ప్రభుత్వంలో కాదంబరి జత్వాని కేసు విషయంలో కుక్కల విద్యాసాగర్ అనేటువంటి ఒక వైసీపీ నాయకుడు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఘటనకు సంబంధించి కాదంబరి జత్వానిని పోలీసులు అరెస్ట్ చేశారు, విజయవాడకు తీసుకొని వచ్చారు, అవన్నీ టార్చర్ చేశారు అని చెప్పేసి పెద్ద ఎత్తున అప్పట్లో కూటమి నేతలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 తర్వాత అధికారులు సస్పెండ్ చేసిన పరిస్థితి. విశాల్ గున్ని ఐపీఎస్, కాంతిరాణ టాటా ఐపీఎస్, సీతారామంజనేయులు ఐపీఎస్, వీళ్ళందరూ కూడా ఇవిడ కేసుకు సంబంధించే ప్రధానంగా సస్పెండ్ అయిన పరిస్థితి. అదేవిధంగా మరొక ఏసీపీ, సిఐ, కొంతమంది కింది స్థాయి ఉద్యోగులు పోలీస్ డిపార్ట్మెంట్లో వారి యొక్క ప్రొఫెషన్ పూర్తిగా మసకబారిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఈ కేసులో ఒక బిగ్ ట్విస్ట్. సిఐడి ఇచ్చిన రిపోర్టు, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను కాదంబరి జత్వాని బెదిరించినట్లు ఆధారాలు వారు కనుగొన్నారు. వారిద్దరికీ గతంలో సాన్నిహిత్యం ఉందని, వారు సన్నిహితంగా ఉన్నప్పుడు కలిసి తీసుకున్నటువంటి ఫోటోలను బెదిరించి ఆవిడ కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసిందని ఆ బ్యాంక్ స్టేట్మెంట్లతో సహా సిఐడి గుర్తించింది. ఈ జత్వాని కేసు విషయంలో ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తుంది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ విధంగా కవర్ చేసుకుంటుంది? మరి గతంలో నెలల తరబడి చర్చలు జరిగాయి కాదంబరి జత్వాని విషయంలో. ఒక అమాయకురాలైనటువంటి మహిళని, ఒక అభాగ్యురాలని రాజ్యం హింసించింది. కొంతమంది నాయకుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, ఆ జిందాల్తోటి వ్యాపారాలు చేసుకోవటం కోసం, జిందాలకు సన్నిహితంగా ఉండే కుక్కల విద్యాసాగర్కి అనుకూలంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. ఏకంగా ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగి మరి వారిని వెళ్ళి తీసుకొని వచ్చారు. కాదంబరి జత్వానిని వారి కుటుంబ సభ్యులను కూడా తీసుకొని వచ్చారు, బంధించారు. స్పెషల్గా వారు ఫ్లైట్ వేసుకొని వెళ్ళారు. ఇవన్నీ కూడా చర్చకొచ్చిన పరిస్థితి. మరి ఇప్పుడు ఏం చెప్తారు? సిఐడి ఇచ్చిన రిపోర్టు ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు విద్యాసాగర్ మంచోడు అయిపోయాడా? కాదంబరి జత్వానియే మరి బ్లాక్మెయిలర్గా మిగిలిందా? ఆవిడదే తప్ప? మరి పోలీస్ అధికారులు జీవితాలు బలైపోయినాయి కదా. 2 సంవత్సరాల నుంచి సదరు ఐపీఎస్లు వారి యొక్క కాకి యూనిఫామ్కి దూరం అయిపోయారు కదా. దాని మీద ఎవరు చెప్తారు వివరణ? సో ఈ రాజకీయాల వల్ల పోలీసు వ్యవస్థ ఎంత నలిగిపోతుందో అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. జత్వాని కేసులో సిఐడి ఇచ్చిన రిపోర్టు ఎవరికి మైనస్గా మారింది? ఈ అంశాలను చర్చిద్దాం.